సరోజ మొగుడు మార్చి 2009 విపులలో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. ఆ ఆఫీసులో రిపోర్ట్ చేశాక ఒకరోజు లీవ్ పెట్టి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలంటే నాకు లీవ్ పెట్టే అవకాశమే దొరకలేదు. బిజీ అయిపోయాను. ఇవాళ కాస్త ఖాళీ దొరికింది. అందుకే మధ్యాహ్నం నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చేశాను. 17వ తేదీ నా పుట్టినరోజుకి చీర కొనుక్కోవడానికి అబిట్స్లో ఉన్న పెద్ద డిజైన్డ్ శారీస్ షాప్కి వెళ్ళాను. షోకేసులో ఉన్న చీరలు చూస్తున్న నన్ను ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు కౌంటర్ ముందు కూర్చున్న మేనేజర్. రండమ్మా, లోపల చాలా మంచి చీరలు ఉన్నాయి అన్నాడు ఎంతో వినయంగా. నేను అతని ఆహ్వానం మన్నించి లోపలికి వెళ్ళాను. కూర్చోండి. సేల్స్ బాయ్ స్టూల్ నా దగ్గరికి జరిపి అరల్లో ఉన్న అందమైన చీరలు తీసి ఒక్కో చీర మడతలు విప్పి బట్ట నాణ్యత, రంగు, డిజైన్ చూపిస్తున్నాడు. బాబు, ఆ బ్లూ కలర్ చీర ఇలా ఇవ్వు. నా కుడి చెవి దగ్గరగా వినిపించిందో స్వరం. తల తిప్పి చూశాను. ఒక్క క్షణం ఆశ్చర్యం. ఆమె సరోజా ఆనందంగా పిలిచాను. ఆమె నా వైపు చివ్వును తల తిప్పి చూసింది. ఆ కళ్లల్లో అంతులేని ఆనందం. హేయ్ సుధా, నువ్వా? అబ్బా, ఎంతకాలమైందే నిన్ను చూసి. నువ్వు హైదరాబాదులో లేవుగా, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? గబగబా మాట్లాడుతూ నా చెయ్యి పట్టుకుంది. ప్రమోషన్ మీద ఈ మధ్య ఇక్కడికి బదిలీ అయింది. మెయిన్ ఆఫీసులో రిపోర్ట్ చేసి వారం అవుతోంది. ఇంతకీ నువ్వెక్కడ ఉంటున్నావు? ఎలా ఉన్నావు? ఈ అమ్మాయి ఎవరు? సరోజ పక్కనే నిలబడి మా వైపు వింతగా చూస్తున్న 14 ఏళ్ల అమ్మాయిని చూస్తూ అడిగాను. ఎవరేంటే బాబు? నా కూతురు దివ్య, 10th చదువుతోంది. దివ్య సరోజ భుజాల మీదకి వంగి నెమ్మదిగా అడుగుతోంది. ఎవరు మమ్మీ ఈ ఆంటీ? నా ఫ్రెండు. మేమిద్దరం 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం. కూతురికి సమాధానం చెప్పి నా వైపు చూసింది. నీకెంతమందే పిల్లలు? నేను నవ్వి, చెప్తాలే, మా ఇంటికి రా, హాయిగా మాట్లాడుకుందాం అన్నాను. ఎక్కడుంటున్నావు? మీ ఆఫీస్ ఎక్కడా? ఆఫీస్ పంజగుట్టలో, ఇల్లు ఆనందనగర్ కాలనీలో. దివ్య నెమ్మదిగా మళ్ళీ ఏదో గొణిగింది సరోజ చెవిలో. సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉంది దివ్య. వంకీలు తిరిగిన జుట్టు ఒత్తుగా భుజాల దాకా ఉంది. జుట్టు పైకి దువ్వి కొంత భాగాన్ని వదిలేసి మిగతా భాగం క్లిప్పు పెట్టుకుంది. లాంగ్ స్కర్టు, టాపు ముద్దుగా అందంగా ఉంది. సరోజ పోలికలు మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నా పర్సనాలిటీ మాత్రం సరోజది కాదు. సరోజ పొట్టి, 5 అడుగులే ఉంటుంది. పైగా ఇప్పుడు లావై మరీ పొట్టిగా అనిపిస్తోంది. బాగా పొట్ట వచ్చేసింది. వాళ్ళని పరిశీలిస్తున్న నాతో అంది సరోజ. సర్లే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేస్తాను. ఫోన్ చేయడం ఏంటి? చాలా కాలమైంది మనం కలిసి. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. చీరల సెలక్షన్ అయిందా నీది? నేను చీర కోసం రాలేదు. దీనికి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. బిల్లు కట్టేసి పెడుతుంటే అదిగో ఆ చీర బాగున్నట్టు అనిపించి చూద్దామని అడిగాను. మరి వస్తానే. దివ్య ట్యూషన్కి వెళ్ళాలి. టైం అయింది. భుజాన బ్యాగు, చేతిలో కవర్లు, సంసార భారం అంతా తన మీదే ఉన్నట్టు అనిపించింది. దివ్య చేతులు 2 ఖాళీగా ఉన్నాయి. తల్లి చేతుల్లో బరువు అందుకునే ప్రయత్నం ఏదీ చేసినట్లేదు. ఓ కవర్ తన చేతికి ఇవ్వచ్చుగా అన్నాను. దాని మొహం, దాని శరీరం బరువే, అది మోయలేదు. ఇదేం మోస్తుంది అంది జారిపోతున్న బ్యాగును చేయి ఎగరేస్తూ పైకి తోసుకుంటూ. ఎంత ప్రేమో కూతురంటే. ఇంత సున్నితంగా పెంచడం, తర్వాత బాధపడ్డం. తల్లులంతా ఇంతే. సరోజ అప్పుడే వెళ్ళిపోతాననడం నాకు చాలా నిరుత్సాహంగా అనిపించింది. చిన్ననాటి స్నేహితురాళ్ళం, ప్రాణానికి ప్రాణంగా బతికిన వాళ్ళం. పెళ్లిళ్ల వల్ల, కెరీర్ డెవలప్మెంట్ గురించిన తపన వల్ల మా మధ్య దాదాపు చాలా ఏళ్ల గ్యాప్. డిగ్రీ అవగానే సరోజ పెళ్లి చేసుకుంది. నేను పీజీలో చేరాను. సరోజ పిల్లతల్లి అయ్యేటప్పటికీ నా పీజీ పూర్తయింది. ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్షలు రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఊళ్ళు తిరగడం. దాంతో మా స్నేహానికి చిన్న అంతరాయం. ఏది ఏమైనా స్నేహం స్నేహమే. ఇంతకాలానికి కలిసిన తర్వాత కాసేపు మనసు విప్పి మాట్లాడుకోకుండా వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. అందుకే అడిగాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఫోన్ చేసి చెప్తానే. ముందు అనుకుంటే నాకు అసలు కుదరదు. ఈ పిల్లలతో, ఆయనతో వీలు చూసుకుని వస్తా. అయినా నువ్వే రాకూడదు మా ఇంటికి అంది మళ్ళీ. ఎక్కడ మీ ఇల్లు అడిగాను. చిక్కడపల్లిలో. దగ్గరేగా, కాసేపు కూర్చుని వెడదువుగాని రావే
అభ్యర్థనగా అడిగింది సరోజ. నేను వెళ్ళడాన్ని నిశ్చయించుకున్నాను. ఒక్క క్షణం అంటూ మా వైపే సీరియస్గా చూస్తున్న సేల్స్ బాయ్ వైపు చూసి నాకంతకు ముందు నచ్చిన లేతాకుపచ్చ రంగు చీర ప్యాక్ చేయమని చెప్పాను. నేను ఆటో మాట్లాడతాను, ప్యాకెట్ తీసుకుని వచ్చేయి అంటూ సరోజ బయటికి నడిచింది. దివ్య తల్లిని అనుసరించింది. నేను బిల్లు చెల్లించి చీర కవర్ తీసుకుని బయటికి నడిచాను. అప్పటికి ఆటో మాట్లాడి తల్లి కూతుళ్ళు ఆటోలో కూర్చున్నారు. నన్ను చూస్తూనే రా రా అంది సరోజ. నేను 4 మెట్లు దిగి ఆటో ఎక్కాను. చిక్కడపల్లి పోనీ బాబు అని ఆటో డ్రైవర్కి చెప్పి, ఇంక చెప్పవే, ఏంటి విశేషాలు? నీకు ప్రమోషన్ వచ్చిందా? అవును, నీకు కారు ఇవ్వలేదా? ఇంకా పర్సనల్గా ఇవ్వలేదు. ఉదయం ఇంటికొచ్చి పికప్ చేసుకుని సాయంకాలాలు ఇంటి దగ్గర దింపేస్తారు అన్నాను సర్దుకుని కూర్చుంటూ. అలాగా, మీ ఆయన ఏం చేస్తున్నాడు? అయినా నీ పెళ్ళికి కూడా పిలవలేదేంటి? మన మధ్య కరెస్పాండెన్స్ లేనంత మాత్రాన నన్ను వెలేస్తావా? మన స్నేహం మర్చిపోతావా? నిన్నసలు క్షమించకూడదు. గలగల ప్రశ్న జవాబు తనే వేసుకుంటూ నాకు జవాబు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మాట్లాడేస్తోంది సరోజ. తనకి 2 పిల్లలని, దివ్య పెద్దదని, కొడుక్కి 10 ఏళ్లని, వాడు మొండిగా తయారవుతున్నాడని, పిల్లలిద్దరినీ తండ్రి గారాబం చేస్తాడని, తాతగారు మామల గారాబం కూడా ఎక్కువని, ఇలా చాలా విషయాలు దారి పొడుగునా చెప్తూనే ఉంది. దివ్య మౌనంగా రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదని మాత్రం నాకు అర్థమైంది. సరోజ వాగుడుకాయ, మొదట్నుంచి అంతే, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. బహుశా ఈ విషయంలో కూడా దివ్యకి తండ్రి పోలికే వచ్చి ఉంటుందనుకున్నాను. దివ్యని నారాయణగూడలోని ఒక కోచింగ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి మేం చిక్కడపల్లిలోని సరోజ ఇంటి ముందు ఆటో దిగిపోయాం. ఇండిపెండెంట్ హౌసు. వాళ్ళ మామగారు 40 ఏళ్ల క్రితం కట్టించిన ఇల్లు. ఆయన అడ్వకేటు, సరోజ భర్త కూడా అడ్వకేట్. గేటుకి 2 వైపులా లాయర్ వీరభద్రం, లాయర్ రామబ్రహ్మం అనే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి. మీ వారి పేరేంటి అడిగాను సరోజ వెనకాల లోపలికి నడుస్తూ. రామబ్రహ్మం గారు అంది. తర్వాత నన్ను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. నేను గది పరిశీలిస్తూ నిలబడ్డాను. ముందు గదిలో ర్యాక్స్ నిండా లా పుస్తకాలు, టేబుల్ మీద కూడా ఆ పుస్తకాలే, లోపల హాల్లో కూడా అవే పుస్తకాలు, జర్నల్స్. ఇల్లంతా సామానుతో, పుస్తకాలతో గందరగోళంగా ఉంది. ఇల్లు పెద్దదే, కానీ సరిగ్గా సర్దుకోకుండా నీట్గా ఉంచుకోకపోవడంతో ఇరుగ్గా, చిరాకుగా అనిపిస్తోంది. తిరిగి వచ్చిన సరోజ లోపలికి రావే అంటూ తనతో పాటు డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లి, కూర్చో, కాళ్ళు చేతులు కడుక్కొస్తా అంటూ పెరట్లోకి వెళ్ళి వచ్చింది. డైనింగ్ టేబుల్ నిండా ఉదయం వండుకుని తినగా మిగిలిన వంటకాల గిన్నెలు. కొన్నిటి మీద మూతల్లేవు, కొన్నిట్లో గరిటె అలాగే ఉంచి మూత పెట్టారు. ఉప్పు, మిరియాల పొడి ఉంచిన చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, స్పూన్స్ వేసిన ఒక ప్లాస్టిక్ డబ్బా, ఎప్పుడో తెచ్చిపెట్టిన స్వీట్ ప్యాకెట్లు, వాటిల్లో మిగిలిన 1-2 స్వీట్లు, బాగా మగ్గిపోయిన అరటిపళ్ళు 2, పప్పు, ఊరగాయ మరకలతో నిండి ఉంది టేబుల్. కాఫీ తాగుతావా, టీనా అడుగుతూ కిచెన్లోకి నడిచింది సరోజ. నేనేం మాట్లాడలేదు. తను అడిగిందే కానీ నా జవాబు వినిపించుకోకుండానే 5 నిమిషాల్లో కాఫీ కలిపి కప్పులో పోసి ఒకటి నాకిచ్చింది. 2వ కప్పు తీసుకుని ఇప్పుడే వస్తా, అత్తయ్య కాఫీ ఇచ్చి అంటూ ఒక బెడ్రూంలోకి వెళ్ళింది. డిగ్రీ దాకా చదువుకున్న సరోజ, ఎన్నో కొన్ని ఆదర్శ భావాలున్న సరోజ ఒక మామూలు గృహిణి అయింది. పెళ్ళై 15 ఏళ్లు, 2 పిల్లల తల్లి. భర్త, పిల్లలు, అత్తగారి మామగారి బాధ్యతలు, వీటిల్లో పడి తన శరీరం మీద, ఇంటి మీద కూడా శ్రద్ధ చూపించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. రకరకాల బ్యూటీ టిప్స్ ప్రతి పేపర్లో, టీవీల్లో చెప్తున్నా ఏ ఒక్కటి సరోజ పాటించటం లేదని తెలుస్తోంది. అత్తగారికి కాఫీ ఇచ్చి తన కప్పు తెచ్చుకుని, చెప్పవే అంటూ కుర్చీలో కూర్చుంది నా ఎదురుగా. ఏం చెప్పను, నేను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది అన్నాను. ఎందుకు ఆశ్చర్యంగా చూసింది. ఏంటా అవతారం? జుట్టు నెరిస్తే రంగేసుకోవచ్చుగా, మొహం గురించి అసలు పట్టించుకోవా? ఆ పొట్టేంటి? మార్నింగ్ వాక్ చేయవా? సరోజ పకపకా నవ్వుతూ నన్ను పరిశీలనగా చూసింది. నువ్వంట ఉద్యోగస్తురాలివి, మొహం, జుట్టు, పర్సనాలిటీ అన్నిటి మీద శ్రద్ధ వహిస్తూ ఇప్పటికీ అందంగా నాజుగ్గానే ఉన్నావు. వంట చేయడానికి వంట మనిషి, పనికి పని మనిషి ఉంటుంది. నీకు పని ఉండదు, కానీ నాకెలా కుదురుతుంది? తెల్లారి లేచిన దగ్గర నుంచి హడావిడి, ఉరుకులు పరుగులు, వంట, టిఫిను, కాఫీలు అందించడాలు,
మధ్య మధ్య అతిథులు, బాధ్యతలు, ఇంట్లోనే బోలెడంత వాక్కు అంటూ, అవునే, నువ్వెలా మెయింటైన్ చేస్తున్నావు? మీ ఆయన బాగా కోఆపరేట్ చేస్తాడా అడిగింది. నవ్వాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ప్రతిదానికి నవ్వుతావేంటే? నీ విషయాలవి చెప్పవే? ఖాళీ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి కోపంగా అడిగింది. ఏముంది చెప్పడానికి? అయినా చెప్పే కన్నా నువ్వు వచ్చి చూస్తే బావుంటుంది. ఏ చెప్పడానికి సిగ్గా? 40 ఏళ్లు దాటి ఇంకా సిగ్గేంటే బాబూ? ఆ రోజులు పోయాయి. ఏమిటో కాలం ఎంత త్వరగా గడిచిపోతోందో. చక్కగా పెద్ద పెద్ద జడలేసుకుని, పరికిణి ఓణీలు వేసుకుని కాలేజీకి వెళ్ళిన రోజులు గుర్తొస్తే అబ్బా, తీయటి రోజులన్నీ ఇంత త్వరగా వెళ్ళిపోయాయేంటి అనిపిస్తుంది. సరోజ మాట్లాడుతుండగానే 4 అయింది. గోడ గడియారం గంటల శబ్దం విని చటుక్కుని లేచింది. అమ్మో, 4 అయింది, ఈయన వచ్చేస్తారు, టిఫిన్ చేయాలి అంటూనే లేచి వెళ్ళి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, అల్లము తెచ్చుకుని చాకుతో టేబుల్ మీదే కోయడం మొదలెట్టింది. ఏమిటోనే, పెళ్ళవగానే సంసారం అనే సముద్రంలో పడిపోతామని ఆ రోజు అనిపించి ఉంటే పెళ్లి చేసుకోకపోదునేమో అంటూ మళ్ళీ గడియారం వైపు చూసింది. 4:10 అయింది. ఈయన ఇంకా రాలేదేంటో అంటూ తరిగిన ముక్కలన్నీ ప్లేట్లో వేసి లేచింది. ఒకసారి వీధి వాకిలి వైపు తొంగి చూసి, ఏంటబ్బా ఇంకా రాలేదు అంటూ తరిగిన ముక్కలు పెట్టిన ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. ఉప్మా పోపు వాసన వచ్చింది నాకు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి, ఉండు, ఈయనకోసారి ఫోన్ చేస్తాను, 4 అయ్యేసరికి టెన్షన్గా రావాలి, రాలేదేంటో అంటూ లోపలికి వెళ్ళి కార్డ్లెస్ తీసుకొచ్చింది. నెంబర్ కలుపుతున్న సరోజ మొహంలో టెన్షన్ చూస్తుంటే ఎందుకంత కంగారు? అతనేం చిన్నపిల్లాడా అనిపించింది నాకు. ఇంతా చేస్తే 4:15 అయింది. 15 నిమిషాల ఆలస్యం అయితే ఇంత టెన్షనా? భర్త అంటే ఎంత ప్రేమ దీనికి! వస్తారులే సరోజ, 10 నిమిషాలు అటు ఇటు. ఎలా వస్తారు? స్కూటరా, కారా? కారే. కోర్టు అయిపోగానే మావయ్య గారిని క్లబ్ దగ్గర దింపి ఈయన ఇంటికే వస్తారు. ఏంటో ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. బొత్తిగా టైం సెన్స్ ఉండదే ఈ మగవాళ్ళకి. బయట పెత్తనాలు ఏముంటాయి? ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు ఎదురు చూస్తుంటారన్న జ్ఞానం ఉండదు ఈ మనిషికి. ఛా, ఈ నెంబర్ ఎప్పుడూ కలవదు అంటూ కార్డ్లెస్ టేబుల్ మీద విసురుగా పడేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. మరుగుతున్న నీళ్లలో రవ్వ వేసి బాగా కలిపి ఉప్మా మీద మూత పెట్టి స్టవ్ ఆర్పేసి వచ్చింది. ఇప్పుడు సరోజ స్వరం మోగపోయింది. మాటలు ఆపేసి టెన్షన్తో గేటు వైపు తొంగి తొంగి చూస్తోంది. దాని టెన్షన్ చూస్తుంటే ఇంక నాకు ఉండబుద్ధి కాలేదు. నేను వెడతానే, మళ్ళీ కలుద్దాం అంటూ లేచాను. ఉండు, ఆయన వచ్చాక పరిచయం చేస్తాను అంది. ఇంకోసారి పరిచయం చేసుకుంటాలే, ఇప్పుడు నాకు వేరే పనుంది అంటూ లేచాను. బయట కారు ఆగిన శబ్దం అయింది. సరోజ చటుక్కున కుర్చీలోంచి లేచి పరిగెత్తినట్టుగా బయటికి వెళ్ళింది. ఎంత ప్రేమ భర్తంటే, ఎంత ఆరాటం! ఆయన వచ్చేటప్పటికి టిఫిన్ చేసి పెట్టి ఆయన క్షేమం కోసం తపిస్తూ, అబ్బా, సరోజలాంటి భార్యను పొందిన అతను అదృష్టవంతుడు అనిపించింది. అతను కూడా ఎంత టెన్షన్గా వచ్చాడు ఇంటికి. పెళ్లి కాని నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదు. భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు తపన పడుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరుగా బతకడమే జీవితం కాబోలు. స్వంత ఇల్లు, కావలసినంత డబ్బు, పెద్ద దిక్కుగా అత్తమామలు, రత్నాల్లాంటి పిల్లలు, కనుసన్నల్లో మెలిగే భర్త, ఇంతకన్నా ఏం కావాలా ఆడదానికి? ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాను. కెరియర్ అంటూ ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిన సంబంధాలన్నీ తిరగ్గొట్టి తీరా చేసుకోవాలనుకునేసరికి వయసు దాటిపోయింది. 2వ పెళ్లి వాళ్ళు రావడంతో పెళ్లే మానుకున్నాను. ఇప్పుడింకా ఆ ధ్యాస కూడా లేదు. అలాంటిది ఇప్పుడు సరోజని చూశాక నా మనసు మళ్లీ పెళ్లి మీదకు మళ్ళింది. ప్రేమానురాగాలతో పరస్పరం గౌరవించుకుంటూ ఒకరి క్షేమం కోసం ఒకరు ఆరాటపడుతూ జీవించేందుకే పెళ్లి అనే తంతు కావాలి కాబోలు. ఇలా ఒంటరిగా బతికే బతుకు కూడా బతికేనా? సన్నగా నిట్టూర్చాను. లోపల నుంచి సరోజ స్వరం వినిపించింది. కోర్టు అయిపోగానే ఇంటికి రాకుండా ఎక్కడికెళ్లారు? 4:30 అయింది. క్లబ్ చూడగానే మీకు కాసేపు కూర్చోవాలనిపించిందా? రేపటి నుంచి మీ నాన్నగారిని దింపడానికి మీరు వెళ్ళొద్దు. ఆయన ఆటోలో వెళ్ళమనండి, లేదంటే ఇంకో కారు కొనుక్కోమనండి. మీరు 4 అయ్యేసరికి ఇంట్లో ఉండాలి, అంతే. కాళ్ళు చేతులు కడుక్కురండి, టిఫిన్ పెడతాను. నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. చూడండి, ఆడపిల్ల కనిపించింది కదా అని తేరిపార చూడకుండా విష్ చేసి మీ గదిలోకి వచ్చేయండి. రండి త్వరగా. మాటలాగిపోయాయి. సరోజ నా దగ్గరికి వచ్చింది.
నేను నిశ్చేష్టురాలనయ్యాను. సరోజ భర్త రావడం ఆలస్యం అయిందని టెన్షన్తో కూర్చున్న సరోజ, కూతురు ఎక్కడ కందిపోతుందో అని బరువంతా తానే మోసిన సరోజ, అత్తగారికి టైంకి కాఫీ ఆవిడ గదిలోకి తీసుకెళ్లి ఇచ్చిన సరోజ, సంసార భారం బరువైనా తానే సహనంతో మోస్తున్న సరోజ. ఈమెకు ఉన్నది తన వాళ్ల పట్ల ప్రేమ, లేక వాళ్ళంతా తన గుప్పెట్లో ఉండాలన్న పంతమా? అందుకేనా 1 గంట నేనింట్లో లేకపోతే ఇల్లంతా తలకిందులైపోతుందంది. ఈ సంసారం కోసం, ఈ కుటుంబం అనే రక్షణ వలయం కోసం తనని తాను మర్చిపోయి తన స్వేచ్ఛని, తన ఆశల్ని, తన ఆరోగ్యాన్ని, అందాన్ని అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ ఇంటిల్లి పాదిని తనకు అనుసన్నల్లో పెట్టుకుని ఎంతకాలం కాపాడుకోగలదిలా? సరోజది త్యాగమా, స్వార్థమా? నాకేం అర్థం కాలేదు. ప్లేట్లో ఉప్మా పెట్టుకుని టేబుల్ దగ్గరకు వస్తున్న సరోజ వైపు అయోమయంగా చూస్తున్న నాకు పెరట్లో పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని తల వంచుకుని లోపలికి వస్తున్న లాయర్ రామబ్రహ్మం ఉరఫ్ సరోజ మొగుడు కనిపించాడు. నిట్టూర్చి లేచి నిలబడ్డాను, బ్యాగ్ చేతిలోకి తీసుకుని. కథ సమాప్తం.